జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పెట్టేగిపోయారు. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి గురించి బీజేపీ జాతీయ ఉప అధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డి.కే. అరుణ మాట్లాడుతూ పహల్గామ్ ఘటన నిన్న తీవ్రంగా కలిచివేసిందంటూ టూరిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అమాయకులను చంపడం దుర్మార్గమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అమాయకులపై కాల్పులు జరపడం పిరికి పంద చర్య అని చెప్పారు. టూరిస్టులపై కాల్పులు జరిపిన టెర్రరిస్టులు తగిన మూల్యం చెల్లించక తప్పదని, దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని డి.కే. అరుణ వాపోయారు. మృతుల కుటుంబాలు ఆధైర్యపడొద్దంటూ బాధ్యులకు త్వరలోనే బుద్ధి చెప్తామని అన్నారు. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ వారికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తా ఉన్నా. ఉగ్రవాదులు ఒక పిరికి పంద చర్యగా టూరిస్టుల మీద జరిగినటువంటి కాల్పులని వాళ్ళు ఎంతో ఉల్లాసంగా వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి వచ్చినటువంటి అమాయకుల పైన ఉగ్రవాదులు చేసినటువంటి దాడి అతి హేయమైనది. ఆ కుటుంబాలకు ధైర్యాన్ని నింపుకోవాలని, అధైర్య పడొద్దని, ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో తప్పకుండా వారు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఈరోజు అక్కడ జరిగినటువంటి సంఘటన తీవ్రంగా కలిసివేసిందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి వారందరూ కూడా మనోస్థైర్యాన్ని నింపుకోవాలని, ధైర్యంగా ఉండాలని, ఆ కుటుంబాలలో ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయినరో వారంతా కూడా మనోధైర్యంతో ఉండాలని, ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. కాశ్మీర్